ఓ అరుణ కథ 4వ భాగం. 3వ భాగంలో అరుణ తండ్రి మరణంతో అరుణ ఉద్యోగంలో చేరుతుంది. అక్కడ అందరి వేధింపులకు గురవుతూ ఉంటుంది. ఇక అంతో ఇంతో గౌరవించే ఆఫీసరు వేణుగోపాల్ కూడా అందరి మాటలు నిందలు గమనించి ఆమెను వేధించడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. అందరూ అనుకుంటున్న మాటలు వేణుగోపాల్లో కొత్త ఆలోచనలు బయలుదేరి తీశాయి. ప్రస్తుతం వేణుగోపాల్ స్త్రీలోలుడైన అరుణను చాలా గౌరవంగా చూసేవాడు. ఆమె పట్ల మర్యాదగా వ్యవహరించేవాడు. అరుణను గురించి రకరకాలుగా వినడం వలన ఆమెను ఎలాగైనా స్వంతం చేసుకోవాలని తలచాడు. అనేక విధాల మాటల్లోనూ చూపుల్లోనూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆమె గ్రహించింది. అయినా గ్రహించినట్లే ఊరుకుంది. వేణుగోపాల్ తనకు అధికారి. ఆయనతో పేచీ పెట్టుకుంటే తనకే ఇబ్బంది. తల్లిని తతిమ్మ పిల్లల్ని ఆయన ధర్మం అంటూ ఉద్యోగం చేసి పోషించుకుంటోంది. ఆయనకు తన మీద కోపం వస్తే ఉద్యోగం పోతుంది. ఎండు చెరువులో చేపలు బయటపడ్డట్లు తను తన తల్లి వగైరాలు బ్రతికే విధానం లేదు. అయినా శృతిమించిన సమయం. తను తొందరపడితే ఏం లాభం? అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా అరిటాకుకే మోసం. తన స్థితి అంతే అనుకుంది. వేణుగోపాల్ పిచ్చి చూపులు, మతిలేని మాటల్ని వినిపించుకోకుండా తన పనిని తను చూసుకుంటూ ఉంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఆఫీసర్ వేణుగోపాల్ పూర్తిగా మారిపోయాడు. ఆయన సంగతి ఆఫీసులో అందరికీ తెలుసును. అందువలన ఆయన అరుణ కోసం గాలం వేసిన సంగతి అంతా పసికట్టారు. అది అందరికీ ఆనందంగా ఉన్న అరుణకు మాత్రం ప్రతిక్షణం చాలా చిరాకు కలిగిస్తోంది. ఆఫీసుకు రావడానికే మనస్కరించడం లేదు. పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక తప్పనిసరై ఆ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. ఆ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరకదన్న భయం అరుణ నిలువంతా నిండి ఉంది. వేణుగోపాల్కి సహనం పోయింది. తన మాటలతోనూ చూపులతోనూ అరుణ లొంగుతుందన్న ఆశ లేదు. ఏదో విధంగా ఆమెను వశపరుచుకోవాలన్న పట్టుదల ఎక్కువైంది. ఆఫీస్కి పిలిపించి విషయం బయటపెట్టాడు. అరుణ మండిపడింది. ఆవేశాన్ని అణుచుకొని తను అటువంటిది కాదని చెప్పింది. ఆమెను ఆనాడు తప్పనిసరిగా స్వంతం చేసుకోవాలనుకున్నాడు. వేణుగోపాల్ వెర్రి చేష్టలు ప్రారంభించాడు. అరుణ సహించలేకపోయింది. ఆఫీసులో అడుగుపెట్టింది. వేణుగోపాల్ మీద చిరాకు పడింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ మరుగడియ తన స్థితి ఏమిటి? ఏం చేయాలి? తల్లిని పిల్లల్ని బ్రతికించే విధానం ఏమిటి? ఇదే ఆలోచనతో సతమతమవుతున్నది అరుణ. ఆలోచనలో ఉన్న అరుణ నిద్రాహారాల గురించి పట్టించుకోలేదు. తనకు ఉద్యోగం ఏది? ముందు కుటుంబం జరిగే విధానం ఏమిటి? ఈ చిక్కు ప్రశ్నలు అరుణ మనసుని చికాకు పరుస్తున్నాయి. తీవ్రమైన ఆలోచనలో పేరులేని శ్రేయోభిలాషి రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. తక్షణం తన బ్యాగ్లోని ఉత్తరం తీసి చదువుకుంది లోలోన. ఎవరి శ్రేయోభిలాషి? తనకెందుకు ఉత్తరం రాశాడు? తను అన్సారీ పార్క్ దగ్గరకు వెళ్ళి పేరులేని ఆ శ్రేయోభిలాషిని కలుసుకోవాలా? ఎందుకు? తనలో తను వేసుకున్న ప్రశ్నకు సమాధానం లేదు. ఆలోచన విడిచిపెట్టలేదు. మెదడు చికాకు పరుస్తున్న కర్తవ్యం తోచక అరుణ అలాగే కూర్చుండిపోయింది. అరుణ ఉద్యోగం మానేసిన సంగతి తల్లి దుర్గమ్మ వగైరాలకు తెలియదు. గదిలోకి వెళ్ళి అడిగే ధైర్యం లేదు. ఏం చెయ్యాలనో తోచకుండా ఉంది. పట్టుకెళ్ళి ఇచ్చిన కాఫీ చప్పరించిందే కానీ ఆకలి ఉన్నట్టు అనిపించడం లేదు. ఆమె అక్కడి నుంచి కదిలి లోపలికి రాకపోవడం వల్ల తల్లి ప్రాణం తల్లడిల్లింది. తనే ధైర్యం చేసుకుని గదిలోకి వెళ్ళి అరుణను భోజనానికి రమ్మన్నది దుర్గమ్మ. అరుణ ఆకలి లేదని చెప్పింది. దుర్గమ్మ మరోసారి అడగాలని పెదవి కదల్చపోతే అరుణ చిరాకు పడింది. తను చేయగలిగింది ఏమీ లేక వెనక్కి తిరిగి నిరుత్సాహంతో గదిలో నుండి బయటికి అడుగుపెట్టింది. అరుణ ఆలోచనలకు స్వస్తి చెప్పలేదు. ఆ మర్నాడు ఎప్పట్లాగే అరుణ ఆఫీస్కి వెళ్ళకపోవడం తల్లి దుర్గమ్మకు అనుమానం కలిగించింది. పొరపాటునైనా ఆఫీస్కు వెళ్ళడం మానని అరుణ ఆరోగ్యంగా ఉండి ఇతరత్ర పనేమీ లేకపోయినా ఆఫీస్కు వెళ్ళని కారణం వల్ల దుర్గమ్మకు బోధపడలేదు. ఎదుటపడి ఎందుకు వెళ్ళలేదని అడిగే ధైర్యమూ లేదు. ఆ అవసరమూ లేదు. అడిగినా సరైన సమాధానం రాదని ఆమెకు తెలుసు. పట్టించుకోకుండా ఊరుకుంది. అరుణ తర్వాత పిల్లలకు ఆమెను గురించి గొడవే పట్టదు. తన గదిలో కూర్చొని భవిష్యత్తును గురించి యోచిస్తున్న అరుణ ఎందుకో గబాలను తలెత్తి గోడ గడియారం వంక చూసింది. అప్పటికే టైం సరిగ్గా 4 గంటలైంది. ఆమె ఆలోచన నుండి తేరుకుంది. బాత్రూమ్కి వెళ్ళొచ్చి టాయిలెట్ చేసుకొని డ్రెస్ మార్చుకొని బయలుదేరింది. వీధి గడప దిగి 10 అడుగులు వేసింది. ఆమెకు ఉత్తరం రాసిన శ్రేయోభిలాషిని కలుసుకోవాలని బయలుదేరి పెడుతోంది. అతన్ని గురించిన ఆలోచనే కానీ
వేరుగా మనసులో ఏమీ లేదు. అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆమె వెనక ఎవరో అనుసరిస్తున్నారు. అతని గురించి పట్టించుకోవడం లేదు అరుణ. కొంత దూరం వెళ్ళి పార్కు సందులోకి నడిచింది. అతను అటు నడిచాడు. ఆమెకు ముందు చూపే గాని వెనక చూపు లేదు. అతనికి ఆమెను అనుసరించడమే కానీ వేరు ధ్యాస లేదు. అరుణ అన్సారీ పార్క్లో ప్రవేశించింది. అతను ఆమె వెనకే పార్క్లో అడుగుపెట్టాడు. అరుణ ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతను ఆగి ఆమె పక్కగా చూసి దృష్టిని మరోవైపుకు మరల్చాడు. అతనెవరో అరుణకు తెలియదు. కావాలనే అరుణను అనుసరించాడతను. అరుణ ఆలోచనలో పడింది. తనకు ఉత్తరం రాసిన శ్రేయోభిలాషి అతనేనా అని అనుమానం కలిగింది. అడగాలనుకుంది. ఏమని అడుగుతుంది? అడిగితే అతడేమంటాడో అన్న సందేహం పెదవి కొరుక్కుని ఘడియ ఆలోచించింది. సమీపంలో ఉన్న సిమెంట్ బెంచి మీద చతికిలబడింది. అతను ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. ఎందుకో దిక్కులు చూసి ఆ వెంటనే అరుణను చూస్తూ, మీ పేరు అరుణ కదూ అని అడిగాడు. నా పేరు తర్వాత చెప్తాను, ముందు తమరెవరో చెప్పండి సూటిగా చూసి అడిగింది. నా పేరు ఈశ్వర్. నేను ప్రసన్న బిస్కెట్ ప్రోడక్ట్స్ ప్రొప్రైటరీని. చిన్నగా నవ్వి సిగరెట్ వెలిగించాడు. మీకు నాతో పనేముంది అడిగింది అరుణ. ఉన్న పని చెప్పకుండా వెళ్తానా? ముందు మీరు అరుణ అవునో కాదో తెలియాలి కదా. మీకు కావాల్సింది ఏ అరుణ? నొసలు చిట్లించి ప్రశ్నించింది అరుణ. ఆయిల్ కంపెనీలో పనిచేసి రిజైన్ చేసిన అరుణ కావాలి చెప్పాడు ఈశ్వర్. అరుణ విసురుగా అతని వైపు చూసింది. తనకు ఉత్తరం రాసిన శ్రేయోభిలాషి అతనే అయి ఉండాలనిపించింది. అందు గురించి మామూలుగా తను బయటపడే కన్నా అతని ద్వారానే కక్కించాలనుకుంది. ఆలోచనల నుండి తేరుకుంది. మీరు అనుకున్న అరుణను నేనే. నాతో పనేమిటో చెప్పండి అడిగింది. మీరు సావధానంగా వింటానంటే చెప్తాను అన్నాడు ఈశ్వర్. విననని మీరెందుకు అనుకోవాలి? చిన్నగా నవ్వి తను లేచి నిలబడి కూర్చోండి అని సిమెంట్ బెంచి చూపించింది. మీరు లేవడం దేనికి? మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ చివర కూర్చోండి, నేను ఈ చివర కూర్చుంటాను అని సిమెంట్ బెంచి మీద ఒక పక్కన కూర్చున్నాడు ఈశ్వర్. అరుణ మాట్లాడకుండా కూర్చుని అతని వంక చూసింది. ఈశ్వర్కి 30 ఏళ్లుంటాయి. మనిషి పల్చగా ఉంటాడు. నొక్కుల క్రాఫు, బెల్బాటం ప్యాంటు, బ్లూ కలర్లో ఉన్న టెరికాట్ స్లాక్ వేసుకున్నాడు. రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కలిగిన కళ్ళజోడు, సన్నగా తీర్చిదిద్దిన మీసం, చేతికి రిస్ట్ వాచి. మనిషి నిండుగా హుందాగా కనిపిస్తున్నాడు. నేను చెప్పబోయే విషయానికి ముందు మీకో శుభవార్తను చెవిన పడేస్తాను. ఆ కారణంగానే నేను మిమ్మల్ని కలుసుకున్నాను. క్షణం ఆగాడు. నేను మీ నాన్నగారు పట్టాభిరామయ్య గారి శిష్యుల్లో ప్రథముణ్ణి. ఎప్పుడూ మీ ఇంటికి రాలేదు. అందువల్ల మీకు తెలుసుండదు. బహుశా నా గురించి మీ నాన్నగారైనా చెప్పుండాలి తిరిగి అన్నాడు ఈశ్వర్. అరుణ రెప్పపాటు కాలం ఆలోచించి పెదవి విరిచింది. ఇంట్లో ఎప్పుడు మీ గురించి చెప్పలేదు అంది. చెప్పేటంత ఘనకార్యం నేనేం చేయలేదు. ఏమని చెప్తారు అని నవ్వుకున్నాడు. ఇంతకీ మీరు చెప్పేదేమిటో చెప్పండి అరుణ అంది. మరోసారి మేర్భానంగా చెప్తున్నానని అనుకోకండి. నేను ప్రసన్న బిస్కెట్ ప్రోడక్ట్స్ ప్రొప్రైటర్ని అని మరవకండి. బిజినెస్ మా ఫాదరే చూసుకునేవారు. గత సంవత్సరం నుండి నేను చూస్తున్నాను. అయితే నా ఫ్రెండ్ రాజు అని ఉన్నాడు. అతనిల్లు మీ వీధిలోనే అనుకుంటా. నాకైతే పూర్తిగా తెలియదు అవునంటూ తలూపింది. అతను నీ గురించిన కథంతా చెప్పాడు అన్నాడు ఈశ్వర్. అతను చాలా మంచివాడు. మా ఫ్యామిలీ గురించి నా గురించి అప్పుడప్పుడు బాధపడుతుంటాడు అంది అరుణ. ఎగ్జాక్ట్లీ. అతను చెప్పకపోతే మీ గురించి నాకేం తెలుస్తుంది? క్షణం ఆగాడు. ఆయిల్ కంపెనీ ప్రొప్రైటర్ వేణుగోపాల్ మీ గురించి అపార్థం చేసుకుని వెర్రివేషాలు వేశాడని, దాంతో మీ ఒళ్ళు మండి జాబ్కి రిజైన్ చేశారని చెప్పారు. తిరిగి ఈశ్వర్ అనగానే అరుణ తలూపింది. కుటుంబ పోషణ మీ ఉద్యోగమే ఆధారమట కదా? అరుణ పేలవంగా నవ్వి అవును అన్నది. మీ కుటుంబ పరిస్థితి రాజు చెప్పడంతో నేను చాలా బాధపడ్డాను. గురువుగారు పట్టాభిరామయ్య గారు ఉండగా ఎలా ఉండేది మీ కుటుంబం? ఇప్పుడెలా ఉంది? గురువుగారు రుణం తీర్చుకోవాలంటే మీకు ఉద్యోగం ఇవ్వాలి కాదా? మీ కుటుంబానికి నాకు తోచిన సహాయం చెయ్యాలి అవునంటారా? సూటిగా అడిగాడు. అరుణ కళ్ళప్పగించి చూసింది కానీ పెదవి కదల్చి సమాధానం ఇవ్వలేదు. ఈశ్వర్ చిన్నగా నవ్వాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఆఫీస్లో స్టెనోగా అపాయింట్ చేస్తాను అన్నాడు. నాకు షార్ట్ హ్యాండ్ పెద్దగా రాదు. కనీసం లోయర్ అయినా పాస్ అవ్వలేదు. టైపు హయ్యర్ పాస్ అయ్యారు కదా, చాలు అడ్జస్ట్ అవుతారు. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మా ఆఫీస్లో ఖాళీ ఉండి అపాయింట్ చేయడం లేదు మిమ్మల్ని. కేవలం గురువుగారి కూతురు అన్న అభిమానంతోనే. మీరు ఒకటి గుర్తించండి, నాకు ఎంత అభిమానం లేకపోతే నాకు నేనుగా వచ్చి మీకు ఉద్యోగం ఇస్తానంటాను? ప్రశ్నార్థకంగా చూశాడు ఈశ్వర్. అరుణ
ఈశ్వర్ని చూస్తోంది. మీ అనుమానం నాకు తెలుసు. అంతటి సహృదయుడు ఇంటికి రాకుండా పార్క్లో కలుసుకోవడం ఏమిటి అనేగా. యువర్ పాయింట్ ఈజ్ కరెక్ట్. ఆగి చిన్నగా నవ్వాడు. నేను మీ ఇంటికే బయలుదేరి వెళ్తున్నాను. దారిలో పరందమ్మాయి గారని మరో టీచర్, ఆయన గురువుగారే. హోటల్ దగ్గర కనిపిస్తే మీ నాన్నగారి గురించి మీ గురించి మాట్లాడుతున్నాను. అదే సమయంలో మీరు అటు వెళ్తున్నారు. ఆ మేస్టారు మిమ్మల్ని చూసి నాకు చూపించి పట్టాభిరామయ్య గారి కూతురు అని చెప్పారు. తిరిగి అన్నాడు ఈశ్వర్. మీరు నన్ను వెంబడించారు. మిమ్మల్ని చూసి ఎవరి రోడ్ సైడ్ రోమియో అనుకున్నాను. నవ్వి అన్నది అరుణ. నవ్వినప్పుడు వరుస తప్పకుండా మెరుస్తుంటే ఆమె పలువరుసను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఈశ్వర్కి. మాస్టర్ కుటుంబానికి సహాయపడడమే నాకు ముఖ్యం. డబ్బు దశకమిస్తే మీరు మరోలా భావించడానికి అవకాశం ఉంది. అయినా అది తాత్కాలికం. అందుచేత ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను అని చెప్పాడు ఈశ్వర్. థ్యాంక్ యూ అంది ముక్తసరిగా. రేపు మీరు మా ఆఫీస్కు రండి. ఉదయం 10 గంటల తర్వాత మీరు ఎప్పుడొచ్చినా పర్వాలేదు. అపాయింట్ చేసుకుంటాను. అడ్రస్ నోట్ చేసుకోండి. శిఖపట్ల వారి వీధి, ఆరండల్పేట అని మాత్రం చెప్పాడు. అరుణ తలాడించింది. మీకిచ్చింది రెసిడెన్స్ అడ్రస్. ఫాదర్ కూడా ఉంటారు. మిమ్మల్ని ఆయనకి పరిచయం చేస్తాను. అరుణ ఇంటిమెంట్ ఆర్డర్ ఇచ్చి ఆఫీసర్గా ఏమివ్వను తిరిగి అన్నాడు ఈశ్వర్. అరుణ కాదనలేదు. వచ్చి కలుస్తానని మాటిచ్చింది. అయితే తనకు ఉత్తరం రాసిన శ్రేయోభిలాషి ఎవరు? ఈశ్వర్ కాదు కదా అన్న సందేహం కలిగింది. వచ్చిన అనుమానం తీర్చుకునే అభిప్రాయంతో మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడుగుతాను అంది. ఈశ్వర్ నవ్వుతూ, జీతం సంగతేనా? ఎంత ఫిక్స్ చేసి మాస్టర్ కుటుంబానికి సహాయపడాలో నాకు బాగా తెలుసు అన్నాడు. నేను అది అడగడం లేదు. మీరు నాకేమైనా ఉత్తరం రాశారా అని అడిగింది. ఉద్యోగం ఇస్తానంటూ మరెవరైనా ఉత్తరం రాశారేంటి కొంపదీసి? అందమైన అమ్మాయి కంటపడితే ఉత్తరాలు రాయడానికేం చాలామంది రాస్తారు. నన్ను అడిగితే అవేమీ నమ్మొద్దని నా కోరిక అని చెప్పాడు ఈశ్వర్. ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంది. మీరు అడ్రస్ నోట్ చేసుకోలేదన్నాడు. మీకు అభ్యంతరం లేకుంటే మా అమ్మగారికి కూడా అర్థమయ్యేలా మీ అడ్రస్ తెలుగులో రాసివ్వండి అంది. ఇంగ్లీష్లో రాస్తే మీరు చెప్పొచ్చు కూడా మీ అమ్మగారికి ఈశ్వర్ అన్నాడు. మా అమ్మ ఇంట్లో వాళ్ళ మాటల కన్నా మీ వంటి వారి మాటకే ఎక్కువ విలువిస్తారు నవ్వుతూ అంది అరుణ. ఈశ్వర్ పాకెట్లో నుండి పేపర్ తీసి అందులో స్లిప్ తీసి అడ్రస్ రాసిచ్చాడు. అరుణ దాన్ని అందుకుని చూస్తోంది. తప్పకుండా రండి, వెళ్ళొస్తాను అని తిరిగి వెళ్ళిపోయాడు ఈశ్వర్. ఈశ్వర్ కంటికి దూరమయ్యే వరకు అటే చూసి ఆ వెంటనే బ్యాగ్లో నుంచి శ్రేయోభిలాషి రాసిన ఉత్తరం తీసి ఈశ్వర్ రాసిచ్చిన స్లిప్లోని దస్తూరికి, ఉత్తరంలోని దస్తూరికి పరీక్ష చేస్తోంది. అంతలో వెనక నుండి హలో అన్నారెవరో. అరుణ తల తిప్పి చూసింది. ఆమె వెనక నిలబడి ఉంది ఆచారి. అతన్ని చూసేసరికి అరుణకు ఒళ్ళు మండుకొచ్చింది. నొసలు చిట్లించి చిరాగ్గా చూసింది. ఆ వెంటనే తల తిప్పేసుకుంది. ఇంకా నా మీద మీకు కోపం పోలేదనుకుంటాను అన్నాడు ఆచారి. నీతో నాకేం పని అడిగింది కటువుగా. ఉద్యోగం పోయిందని పరామర్శ చేయడానికి వచ్చావా? నాకు ఉద్యోగం పోలేదు, నేనే మానుకున్నాను. ఆచారి చిన్నగా నవ్వాడు. నువ్వు రిజైన్ చేసినా వాళ్ళు తీసేసినా ఉద్యోగం లేదు కదా, అందుకు మీరు బాధపడవద్దని చెప్పడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆఫీసర్ వేణుగోపాల్ మీద హెడ్ ఆఫీస్కి రాయించి నీకు న్యాయం చేకూర్చాలని ఉంది. సిగరెట్ వెలిగించాడు. మీరు ఇక మీద నన్ను కలుసుకుని వేధించకుండా ఉంటే న్యాయం చేకూర్చాలనే భావిస్తాను. దయచేసి వెళ్ళండి. మీరు నాకు ఏ విధమైన సహాయం చేయక్కర్లేదు అని విసుగుతో చెప్పింది అరుణ. ఆచారి పేలవంగా నవ్వాడు. మనిషిగా సాటి మనిషికి సహాయపడడం తప్పు కాదు. నీ మీద ఉన్న అభిమానం కొద్దీ మనసు ఉండబెట్టలేక వచ్చాను. నా వలన నీకు ఏం మేలు జరిగినా నా మనసుకు ఎంతో తృప్తి అని సిగరెట్ గట్టిగా దమ్ము లాగించాడు. నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో, ఎంత చేస్తున్నావో నీకంతా తెలుసును. నేను నీ గురించి ఊహించలేనంత అవివేకిని కాదు. నువ్వు నా గురించి ఏమాత్రం కల్పించుకోకుండా ఉండడమే నాకు తృప్తి సమాధానమిచ్చి మొహం తిప్పేసుకుంది అరుణ. దట్స్ ఆల్ రైట్. ఇంకా నీకు మనసు మారలేదు. నా గురించి, నీ మీద నాకు నా అభిమానం గురించి గుర్తించలేదు. అయినా తొందరలేదు. నా వలన నీకెప్పుడు ఏది కావలసినా తిన్నగా నా దగ్గరకు వచ్చేయి. నీకోసం ఎప్పటికీ మా తలుపులు తెరిచే ఉంటాయి. మనుషులు దగ్గరైతే మరుక్షణం నుండి చరిత్రలే మారిపోతాయి. నీ విలువను పెంచుతాను. నిన్ను అని ఇంకేదో అనబోతుండగా ఆచారి మరో పరుషవాక్యం వచ్చిందా? సహించను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో రొప్పుతూ అన్నది అరుణ. ఆచారి నవ్వాడు. కళ్ళు చిట్లించి కఠినంగా చూశాడు. కాలుస్తున్న సిగరెట్ పీకను నేలకు విసిరికొట్టాడు. నిన్ను నా వశం చేసుకోనప్పుడు ఆలోచిస్తాను. ఏ నాటికైనా
నిన్ను నా బాహుల్లోకి తీసుకుని తీరుతాను, ఇది మాత్రం గుర్తుంచుకో అంటూనే విసురుగా వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు ఆచారి. అరుణ చిరాకు పడింది. తన స్థితి చూసుకుని తనే జాలిపడింది. తన వంటి పేదరాలు బ్రతకడం కన్నా చావడం మంచిదనిపించింది. మళ్ళీ ఆలోచన శ్రేయోభిలాషి ఉత్తరం గురించి ప్రారంభమైంది. ఆ ఉత్తరం ఆచారి రాయలేదు కదా అన్న సందేహం కలిగింది. ఎవరు చూసినా తనను దుయ్యబట్టేవారే, ఎవరు చూసినా తన శీలాన్ని అపహరించి చూడాలని ఆరాటపడేవాడే. పాడు సంఘం, పనికిమాలిన సమూహం, ఛే అనుకుంటూ రిస్టువాచి చూసుకుని అక్కడి నుంచి వెళ్లాలన్న తలంపుతో లేచి నిలబడింది. ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు సుందరం. సుందరం ఆమెకు బాగా తెలుసును. తమ వీధిలోనే ఉంటున్న అనుభవం గల డ్రామా యాక్టర్. అందరిలోనూ మంచిగా ఉంటూ ఉండే స్నేహపాత్రుడు. 30 ఏళ్లుంటాయి. మనిషి చూపరి. వదులైన తెల్లని పైజామా సిల్కులాల్చి వేస్తూ ఉంటాడు. తమ వీధిలో ఉంటున్న అతను అందరికీ అభిమాన పాత్రుడైనా తను మాత్రం అతనితో ఎప్పుడూ మాట్లాడి ఎరుగదు. అతను అరుణతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ అవసరము తనకు రాలేదు. అయితే సుందరం ఎందుకు వచ్చినట్టు? అందరి మాదిరి అతనికి తన మీద ఆలోచనలు వెర్రితలలు వేస్తున్నాయా అనుకుంటూ అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. మీతో మాట్లాడడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది అన్నాడు చిరునవ్వుతో. సుందరం అలా అనేసరికి అరుణ తుళ్ళిపడి అదోలా చూసింది. తనకు ఉత్తరం రాసింది అతనేనా అనిపించింది. నాకు శ్రేయోభిలాషిగా ఉత్తరం రాసింది మీరేనా? సూటిగా అడిగింది. మీరు నా గురించి అపార్థం చేయకుండా ఉంటానంటే ఆ ఉత్తరం రాసింది నేనే, మీ శ్రేయోభిలాషిగానే రాశాను అన్నాడు. అంత సహృదయులు కింద సంతకం ఎందుకు చేయలేదు? ప్రశ్నించింది అరుణ. సుందరం మామూలుగా నవ్వాడు. ఆ పని నేను చేసుంటే మీరు అందరినీ అపార్థం చేసుకున్నట్లే నన్ను అపార్థం చేసుకుంటారు. అందువల్ల సంతకం చేయలేదు సమాధానమిచ్చాడు సుందరం. ఇంతకీ మీరు పిలిచిన కారణమేమిటి? ఏకాంతంగా మాట్లాడాలని. ఏమిటది? నేను చెప్పే దాంట్లో నాకు ఏ విధమైన స్వార్థం లేదని గుర్తించండి, అంతే చాలు. మనం మాట్లాడుకునే మాటలు నేను చెప్పినట్టు ఎట్టి స్థితిలోనూ బయటికి పొక్కనీయవద్దు అన్నాడు. అరుణ ఘడియసేపు ఆలోచించింది. సుందరాన్ని అదో విధంగా చూసింది. అతని మాటల ధోరణిని బట్టి తన మీద అందరిలాగా తుచ్చమైన కోరిక పెట్టుకున్నట్లు అనిపించలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. చెప్పండి, ఏమిటి అంది. మీరు కూర్చోండి అన్నాడు సుందరం. అరుణ అభ్యంతరం చెప్పకుండా కూర్చుంది. మీకు ఏ విధమైన అభ్యంతరం లేకపోతే నేను కూర్చుంటాను అన్నాడు సుందరం. కూర్చోండి అంది అరుణ. సుందరం కూర్చున్నాడు. మనిద్దరం ఒకే వీధిలో ఉంటున్నాం. మన ఇళ్ల మధ్యన 5 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడి ఎరగం. ఆ అవసరం రాలేదు కూడా అన్నాడు. అవును తలాడించి అన్నది. ఇంతకీ చెప్పదలుచుకున్న విషయం? తిరిగని ప్రశ్నార్థకంగా చూసింది అరుణ. వచ్చాక చెప్పకుండా వెళ్తానా అని దిక్కులు చూశాడు. మీ వెనక చాలా కుట్ర జరుగుతోంది. మీకు చాలా గర్వం ఉందని అందరి అభిప్రాయం. మిమ్మల్ని ఏ విధంగానైనా బజారు పాలు చెయ్యాలని, మీ బ్రతుకు తారుమారు చెయ్యాలని, మిమ్మల్ని అధోగతి పాలు చెయ్యాలని అందరి ప్రయత్నం తిరిగి అన్నాడు సుందరం. ఇదంతా మీకెలా తెలుసు? ప్రశ్నించింది అరుణ. కనకదుర్గ గుడి మీద ఆచారికి మీకు జరిగిన తంతు ప్రత్యక్షంగా చూశాను. కానీ ఆనాడు మీరు నన్ను గుళ్ళో చూడలేదు. ఆ రోజు నేను మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డాను. ఆ బాధ నన్ను ఈనాటికి వేధిస్తూనే ఉంది. మగదిక్కులేని మీకు ఏ విధంగా సహాయపడాలా అని యోచిస్తున్నాను. అయినప్పటికీ మిమ్మల్ని ఓ కంట కనిపెట్టే ఉంటున్నాను. తర్వాత ఈ కథంతా తెలుసుకున్నాను అని సుందరం అనగానే ఏమా కదా అడిగింది అరుణ. ముహూర్తాలు పెట్టుకున్నాక కట్నం దగ్గర పేచి వచ్చి మీకు మీ బావ వినోద్తో జరగాల్సిన వివాహం జరగలేదు అవునా? ప్రశ్నార్థకంగా చూశాడు సుందరం. అది అందరికీ తెలిసిన విషయమే కదా సుందరాన్ని ఉద్దేశించి అన్నది అరుణ. నేను చెప్పదలుచుకున్నది, నేను ఇంటికి పోవాలి, త్వరగా చెప్పండి. సుందరం మాటకు అడ్డు తగిలి అన్నది అరుణ. మీ మీద నాకెటువంటి స్వార్థమూ లేదు అని చెప్పాను కదా. మీ మీద విరుచుకుపడుతున్న అభాండాలు, సంఘం మిమ్మల్ని చూస్తున్న చిన్నచూపుకి సహించలేకుండా ఉన్నాను. మిమ్మల్ని పతనం చేయడానికి విషనాగులు కోరలు చాచి ఉన్నాయి. ఎవరెవరు మిమ్మల్ని పాతాళానికి అణగదొక్కాలని, ఎవరెవరు మీ కుటుంబాన్ని నిలువలేకుండా చెయ్యాలని చూస్తున్నారో గ్రహించి మసలుకోండి. మీ కుటుంబం ఎటువంటిదో నాకు తెలుసును. మీరు మానవులు అని నాకు నమ్మకం ఉంది. మీరు కులానికి పేదరాలైనప్పటికీ సద్గుణ సంపన్నురాలని నేను ఎలుగెత్తి చాటుతాను. కానీ లాభం? నేను ఒక పేదవాడినే. నా రొదను వినిపించుకునే వాళ్ళు లేరు. అయితే మన పట్ల దేవుడనేవాడున్నాడు. వాడు నిష్కల్మష జీవులకు అన్యాయం చేయడోన్న విశ్వాసం నాకుంది. మీరు ఆ నమ్మకంతో ఉండండి. కళ్ళు లేని కుళ్ళు సంఘం కూసే కారుకూతలకు కుమిలిపోకండి. ఇదంతా పవిత్ర ఆత్మలతో సోదరిగా ఎంచి చెప్తున్నాను.
నాకు డబ్బు లేదు, కండబలం ఉంది, న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే శక్తి ఉంది. మీకు ఒక అన్నయ్య ఉన్నాడని ఎప్పుడు గుర్తుంచుకోండి. మీకు మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఈ అన్నయ్య సలహాకారిగా సహాయకారిగా ఉంటాడు. అది చెప్పటానికే శ్రేయోభిలాషిగా మీకు ఉత్తరం రాశాను. నేనెవరో మీకు తెలియదు కనుక అందరి మాదిరే నన్ను మీరు అనుమానించకుండా ఉండేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఉత్తరం చూసి ముందు మీరు అనుమానించి ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు నన్ను నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఆగాడు సుందరం. అతను చెప్పిందంతా విన్నాక అరుణ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. విసుగ్గా లేచి సుందరాన్ని సమీపించింది. అన్నయ్య అంటూ అతని చేతులు పట్టుకొని కళ్ళకద్దుకుంది. నాకు అన్నలేని లోటు తీర్చారు. నా గుణాన్ని కనిపెట్టి నాకు అండగా ఒక అన్నయ్య దొరకడం కేవలం నా అదృష్టంగా భావిస్తాను అంది అరుణ. సుందరం ఊపిరి పీల్చుకుని తృప్తిగా నవ్వుతూ అరుణ తల నిమిరాడు. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం అడిగింది అరుణ. నేను మీ ఇంటికి రావడం మంచిది కాదు. స్వంత అన్న చెల్లెలకే రంకులు కట్టి రాద్ధాంతాలు చేసే ఈ వినాశకాలంలో నేను మీ ఇంటికి తరచూ వచ్చిపోతుంటే రంకు కట్టడం ఏమిటి? కొంతకాలం మనిద్దరం ఇక్కడే ఈ పార్క్లో ఈ సిమెంట్ బెంచి మీదనే కలుసుకుందాం అని చెప్పాడు సుందరం. అరుణ చిరునవ్వుతో తలాడించింది. కాలచక్రం తిరిగే వేగం తగ్గలేదు. అరుణను పెళ్లాడమని ప్రతి గడియ వేధిస్తోంది తల్లి దుర్గమ్మ. ఆమె వెంటపడి అడగడంతో అరుణ కాదనలేకపోయింది. పెళ్లాడటానికి అంగీకరించింది. అయితే అరుణ మాత్రం కండిషన్ పెట్టింది. కూటికి లేనివాడినైనా పెళ్లాడి అతనితో కష్టాలు అనుభవించి తరిస్తాను, కానీ కట్నం ఇచ్చి పెళ్లాడేందుకు మాత్రం అంగీకరించను. ఇది మాత్రం గుర్తుంచుకోమ్మా అంటూ దుర్గమ్మను మరోసారి హెచ్చరించింది. అటువంటి సంబంధం వస్తేనే నేను ఒప్పుకుంటానని తృప్తిగా నిట్టూర్పు విడిచి చెప్పింది దుర్గమ్మ. దుర్గమ్మకు ఏమైనా అరుణ పెళ్లి చేసి అత్తారింటికి పంపాలన్న కోరిక ఎక్కువైంది. ఆమెను ఒప్పించగలనన్న ధైర్యం ఉండబట్టి ముందుగానే పెళ్లిళ్ల పరమేశానికి కబురు పెట్టి మంచి సంబంధం చూడమని చెప్పింది. అరుణకు తెలియకుండా పరమేశం 2-3 సంబంధాలు చెప్పడం, వాటి మీద దుర్గమ్మకే అసంతృప్తి కలగడం వలన వాటి మీద తనకు అభిప్రాయం లేనప్పుడు అరుణకెందుకు చెప్పడం అని చెప్పలేదు. ఇతరత్ర మంచి సంబంధం నయా పైసా లేకుండానే ఖాయం చేస్తానని పరమేశం వాగ్దానం చేసి వెళ్ళాడు. ఏదో విధంగా తల మీద ఆ గుప్పెడు అక్షింతలు పడాలని ఆశించిన దుర్గమ్మ పెళ్లాడేటందుకు అరుణ ఒప్పుకున్న తర్వాత మరీ ఆవేదన ఎక్కువైంది. అంత క్రితం రోజుకోసారన్నా వచ్చి కనబడి వెళ్లే పరమేశం ఆ మధ్య రావడం లేదు. అతని కోసం కబురు పెట్టింది దుర్గమ్మ. పరమేశం వచ్చాడు. వస్తూనే వెకిలి నవ్వులు విసిరి, బాగున్నారా దుర్గమ్మ గారు? ఈ మధ్య ఒక ధనవంతుల కుమార్తె సంబంధానికి కుదర్చడానికి నాగ్పూర్ వెళ్ళాను. అందువల్ల మీకు కనిపించలేదు. ఇంత నస్యం ముక్కులో దోపుకొని అన్నాడు. ఎవరా పిల్ల? మీరెరగరు. ఈ ప్రాంతం కాదు, మన ఊరికి చాలా దూరంలో తడవకండి అనే ఊరుంది. ఆ ఊరు ప్రెసిడెంట్ 5 లక్షలు పైగా ఆస్తుంది. వారమ్మాయి అని గర్వంగా చూశాడు. ఇంతకీ సంబంధం స్థిరపడిందా అడిగింది దుర్గమ్మ. ఎంత తేలిగ్గా అడిగావమ్మా? నా పేరేమిటి? పరమేశం. బట్టి పరమేశమా? పెళ్ళిళ్ళ పరమేశం. సంబంధం ఖాయపరచడమైంది. ముహూర్తాలు పెట్టించడం కూడా అయింది. 50,000 కట్నం. నాగపూర్లో కుర్రవాడికి 3,000కు పైగా నెలసరి సంపాదన అని చెప్పాడు. ఆ పిల్ల అదృష్టవంతురాలు ఊపిరి పీల్చి అన్నది దుర్గమ్మ. పెళ్లి ఆలస్యంగా జరిగితే జరుగుతుంది, కానీ మన అరుణ మాత్రం మంచి సంబంధం ఎంపిక చేసి వచ్చాను. ఇంకా అమ్మాయిని ఒప్పించడమే మీ పని. అరుణ ఒప్పుకుంది. తదాస్తు, అయితే వెంటనే కానిచ్చేద్దాం అని దుర్గమ్మను అదోలా చూశాడు. ఇంకా చెప్తా వినండి. కుర్రాడు ఉత్తమ ఆదర్శాలు గల 30 ఏళ్ల యువకుడు. చివరి నెలసరి సంపాదన 5,000కు తక్కువ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే కట్నం పుచ్చుకొని పెళ్లాడడం అతనికి ఇష్టం లేదు. పిల్ల అందంగా ఉండి చదువుకున్నదైతే చాలు. బందర్లో ఒక ఇల్లుందంటే పెళ్లి చూపులకు వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో అతన్ని దింపేసి మన ఇంటికి ఈ సాయంత్రమే తీసుకొస్తాను. అమ్మాయిని పెళ్లి చూపులకి సిద్ధం చేసి ఉంచండి. అయితే అరుణకు ఒక మాట చెప్పాను అని దుర్గమ్మకు చూశాడు పరమేశం. ఏమిటది? నొసలు చిట్లించింది దుర్గమ్మ. అతను పచ్చి 16 అణాలు తెలుగువాడు. సాటి కులస్తుడైన చాలా ఏళ్ల క్రితం నాగపూర్లో సెటిల్ అయ్యారు. అందువల్ల పిల్ల నచ్చితే పెళ్లి చేసుకునే పిల్లను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇందుకు ఇష్టమైతే చెప్పండి, మీ మిగతా తంతు నేను జరుపుతాను అని తిరిగి చెప్పాడు పరమేశం. దుర్గమ్మ కొద్ది క్షణాలు ఆలోచించింది. అన్నీ తెలిసినవారు మీ ఇష్టం వచ్చినట్లు జరిపించండి అని చెప్పింది. చాలు, ఆ మాత్రం భరోసా ఇస్తే చాలు. ఇక నే వెళ్ళిరానా అంటూ లేచాడు. అమ్మాయికి చెప్పేటందుకు అడుగుతున్నాను. ఇంతకీ కుర్రాడికి ఏం ఉద్యోగం అన్నారు అడిగింది దుర్గమ్మ.
ఉద్యోగం కాదు, బిజినెస్, మంచి సంబంధం, ఎందరు పడి తిన్నా ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి అన్నాడు. మన చుట్టూ తిరిగే వాళ్ళంతా మనమంటే గిట్టని వాళ్లే. అతడు ఇక్కడికి వస్తే సంబంధం పడగొడతారేమో అనుమానాస్పదంగా చూసి అంది దుర్గమ్మ. నీకా భయం అక్కర్లేదు, నేను లేనుటండి. అయినా కంటితో చూడని విషయాన్ని నమ్మేటంత తెలివి తక్కువ వాడు కాదతను. అదంతా నేను చూసుకుంటాను కదా అని గర్వంగా చూసి నవ్వుతూ దుర్గమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు పరమేశం వెళ్ళడమేమిటి, ఆ సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. దుర్గమ్మ ఉన్నంతలో ఇంటిని శుభ్రపరిచి ఉంచింది. అరుణను అలంకరించి సిద్ధంగా ఉంచింది. పరమేశం మరో 2 పెద్ద మనుషులతో వరుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. పరమేశమే పెద్దగా వచ్చిన వాళ్లకు కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్లు వగైరాలు ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. అతను లోపలికి వెళ్ళి దుర్గమ్మతో చెప్పి తీసుకొచ్చాడు. దుర్గమ్మ గారు మధ్యలో కూర్చున్నతనే పాల్ అనే పెళ్ళికొడుకు అని చూపించాడు. దుర్గమ్మ భుజం చుట్టూ పైట తీసుకుని గోడ పక్క నిలబడి పెళ్లి పెద్దలకు నమస్కరించింది. పాల్ని పరిశీలనగా చూసింది. అతనికి 30 ఏళ్లకు మించి ఉండవు. విలువైన దుస్తులు ధరించాడు. కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, చేతికి మెరుస్తున్న రిస్ట్ వాచి, మూతి మీద సన్నగా తీర్చిదిద్దిన మీసం, కోల మొహం, ఉంగరాల జుట్టు ఆకర్షణగానే కనిపిస్తున్నాడు. ఆమె పెళ్లి కుమార్తె తల్లిగారు పెళ్ళికొడుకు పాల్ను ఉద్దేశించి అన్నాడు పరమేశం. పాల్ సాంప్రదాయ సిద్ధంగా చేతులు జోడించి నమస్కరించాడు. పరమేశం గారు, నాకున్న తొందర పనులు మీకు తెలుసుగా, పిల్లను చూస్తే ఆగి నవ్వుతూ దుర్గమ్మను చూశాడు. మిగతా విషయాలన్నీ మాట్లాడే వచ్చాను, పిల్లను చూపించండి పరమేశం అనగా దుర్గమ్మ లోపలికి వెళ్ళి అరుణను వెంటబెట్టుకుని వచ్చి పెళ్ళికొడుకు పాల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. అరుణ, పాల్ ఒకరినొకరు చూసుకున్నారు. దుర్గమ్మ పెళ్ళికొడుకుని కళ్ళప్పగించి చూస్తోంది. మీకు ఈమె కాక వేరే పిల్లలున్నారా? పాల్ దుర్గమ్మను ఉద్దేశించి అడిగాడు. చెప్పానుగా సార్ ఉన్నారని. పిల్లలు బడికిపోయుంటారు అన్నాడు మధ్యలో పరమేశం. ఐసి చిన్నగా నవ్వి రిస్ట్ వాచి చూసుకున్నాడు. ఓకే, పిల్ల నచ్చింది తిరిగి అన్నాడు పాల్. చందనపు బొమ్మలా ఉన్నా అంత ఇదిగా ఉంటే నచ్చకపోవడమేమిటి? వెంటొచ్చిన పెద్ద మనిషి అన్నాడు. ఈడు జోడు కూడా చక్కగా ఉంది రెండో పెద్ద మనిషి అన్నాడు. అరుణ అందరినీ వీలు చిక్కినప్పుడల్లా మార్చి మార్చి చూస్తోంది. నువ్వేం చదువుకున్నావమ్మాయి అడిగాడు పెద్ద మనిషి. పరిస్థితుల ప్రభావం వల్ల డిగ్రీ పుచ్చుకోకుండానే BA ఫైనల్ ఇయర్తో చదువు పూర్తి చేశాను అంది. పూర్తి చేయించి డిగ్రీ తీసుకురావాల్సిన అవసరం మనకుంది అన్నాడు పక్కనున్న వాళ్ళను ఉద్దేశించి పాల్. నీ వయసు ఎంత అడిగాడు మరో పెద్ద మనిషి. 22 అరుణ సమాధానమిచ్చింది. దట్స్ ఆల్ రైట్ పరమేశం గారు, నాకు పిల్ల నచ్చింది. మిగతా విషయాలు మన వాళ్లతో మాట్లాడండి పక్కనున్న వాళ్లను చూపించి చెప్పాడు. అలాగే పరమేశం నవ్వుతూ అన్నాడు. మరి నే వెళ్ళేదా అరుణను చూస్తూ పరమేశంతో అన్నాడు పాల్. దయవుంచి ఉండండి, నేను కూడా మీతో మాట్లాడాలి కదా మరి అంది అరుణ. ఆల్ రైట్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు వెంట వచ్చిన పెద్ద మనిషి. మీరేం చదివారు అరుణ ప్రశ్న. MA పాల్ సమాధానం. మీకు నేను నచ్చినట్లేగా. మీకు నేను నచ్చితే నాకు మీరు నచ్చినట్లే పాల్ సమాధానం ఇచ్చాడు. మా పరిస్థితి మీకు తెలుసా అరుణ అడిగింది. అంతా పరమేశం చెప్పాడు. నేను కూడా చెప్తున్నాను వినండి. మేము కట్నం ఏమాత్రం ఇవ్వం. నీ అందమే నాకు లక్షల కట్నం. పెళ్ళంటే మీ అభిప్రాయం ఏమిటి అడిగింది అరుణ. పెద్దలు చెప్తుంటారుగా పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నాడు పాల్. మీ అభిప్రాయం నేను అడిగింది. అందరి అభిప్రాయమే నాదీను. మరోసారి అరుణ, పాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు అదోలాగున. మా వాళ్ళంతా నాగ్పూర్లో ఉన్నారు. వాళ్ళ సమక్షంలో పెళ్లి జరగాలంటే ప్రస్తుతానికి చాలా కష్టం. ఆడంబరం లేకుండా ఇక్కడే పెళ్ళాడతాను. మనిద్దరం హనీమూన్ తిరిగొద్దాం. అనంతరం నేను నాతో పాటు తీసుకువెళ్తాను. ఇందుకు మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను దుర్గమ్మను ఉద్దేశించి అన్నాడు పాల్. అమ్మాయిని మీ చేతిలో పెట్టాక మీ ఇష్టం, కానీ మాదేముందండి అంది చిరునవ్వుతో దుర్గమ్మ. అది సరైన సమాధానం. చిటికేసని అందరినీ చూశాడు పాల్. మరో కోరిక, నేను ఉద్యోగం చేసి నా తల్లిని పిల్లల్ని బ్రతికిస్తున్నాను. వాళ్ళు నాతో నాగ్పూర్ వచ్చి నాతో పాటు ఉండటానికి మీకేమైనా అభ్యంతరమా అడిగింది అరుణ. అదేం కోరికమ్మా మధ్యలో అన్నది దుర్గమ్మ. తప్పులేదు, అడగొచ్చు. అయితే నేనిచ్చే సమాధానంలో కొద్దిగా మార్పుంది అన్నాడు. దుర్గమ్మ, అరుణ, పరమేశంలు పాల్ని అదోలా చూశారు. అత్తగారైనాక రాకపోకలు వాటంతట అవే కలుగుతాయి. కానీ పోషణ అంటారా? నెలకి 1000 రూపాయలు పంపుతూ ఉంటాను. మీరు సుఖంగా ఇక్కడే ఉండి పిల్లల్ని చదివించండి. మన తెలుగు చదువులు నాగ్పూర్లో ఉండవుగా మరి
ఆ చదువులే వేరు. పోతే మీకు మీ అమ్మాయిని చూడాలనిపించినప్పుడల్లా 15 పైసలు కార్డు రాయండి. తిరుగు పోస్ట్లో మీరు అక్కడికి రావడానికి డబ్బు పంపుతాను. ఇలాగంటున్నానని మీరు అన్యదా భావించవద్దు. మీ పరిస్థితులంతా పరమేశం గారు చెప్పారు కనుక అన్నాను. ఏమంటారు అని ప్రశ్నార్థకంగా చూశాడు పాల్. మీరు చెప్పింది చాలా బాగుంది దుర్గమ్మ గారు, కానీ అరుణ గారు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పరు. ఏం మారునా సమ్మతమేగా అని తల్లి కూతుళ్లను మార్చి మార్చి చూశాడు పరమేశం. అరుణ దుర్గమ్మలు తలలు పంకించారు. తదుపరి పాల్ తనకేదో బిజినెస్ వ్యవహారం ఉందని పెద్దలతో మాట్లాడమని చెప్పి బయలుదేరాడు. దుర్గమ్మ కాఫీ తీసుకువెళ్ళమని కోరింది. తనకు పూర్వాచారాల మీద విలువ ఎక్కువ ఉన్నదని, పెళ్ళయ్యే వరకు గ్లాసుడు మంచినీళ్ళైనా తాగనని చెప్పి వెళ్ళిపోయాడు పాల్. తదుపరి మంచి చెడు మాట్లాడుకుని తదాస్తు అన్నారు వరుడితో వచ్చిన పెద్దలు. అప్పటికప్పుడే పంచాంగం తిరగేసి నాటికి 3వ నాడు ముహూర్తం పెట్టారు. దుర్గమ్మ అయిన వాళ్ళని పిలుచుకునేందుకైనా ముహూర్తం పొడిగించమని కోరింది. అంతకు మించిన మంచి ముహూర్తం మరో 2 మాసాల వరకు లేదని, అదే ముహూర్తానికి వివాహం జరిపించమని పరమేశం కోరాడు. ఆ ముహూర్తానికే కానీయమని పెళ్లి పెద్దలు కోరారు. అరుణ పాళ్ళ వివాహం చిన్న ఎత్తున కనకదుర్గ దేవాలయంలో జరిగింది. ఈ వార్త విని వినోద్ నిర్ఘాంతపోయాడు. వేణుగోపాల్కి ఇన్విటేషన్ పంపకపోయినా స్వయంగా వచ్చి నూతన వధూవరుల్ని అభినందించి వెళ్ళాడు. పెళ్లి బొమ్మల పెళ్లిలాగున జరిగిపోవడంతో ఊళ్ళో చాలామందికి ఈ సంగతి తెలియలేదు. అనుకున్న విధంగా ఆనాడు సాయంత్రం నూతన వధూవరులు అరుణ పాళ్ళు బయలుదేరి కొడైకెనాల్ వెళ్లారు. ఆ మర్నాటి ఉదయం అక్కడికి చేరిన తర్వాత అరుణను వెంటబెట్టుకుని ఆ ప్రదేశాలన్నీ తిలకించి వచ్చాడు పాల్. పాల్ వంటి అందగాడు, సద్గుణ సంపన్నుడు తనకు భర్తగా లభించినందుకు ఎంతో సంతోషించింది. తన కూతురు అరుణ పెళ్లాడి ఒక ఇంటిదైనందుకు తల్లి దుర్గమ్మ ఎంతగానో పొంగిపోయింది. ఆ మర్నాటి రాత్రి క్యారియర్ వచ్చింది. పాల్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అరుణ. ఏదో బిజినెస్ పనుందని అది పూర్తి చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు పాల్. రాత్రి 10 గంటలైనా రాలేదు. ఎప్పుడొస్తాడో తెలియదు. వరండాలో పిట్టగోడ పక్కన కుర్చీ వేసుకొని కూర్చుని పాల్ రాక కోసం ఎదురుతెన్నులు చూస్తోంది. బయట వెలుగుతున్న ఎలక్ట్రిక్ దీపాలు మాత్రం అక్కడక్కడా ఉన్నాయి. క్రమేపీ జనసంచారం పల్చబడిపోయింది. అరుణ విసుగుతో రిస్ట్ వాచి చూసుకుంది. సరిగ్గా 11 గంటలైంది. పాల్ ఎప్పటికొస్తాడో ఊహించలేకుండా ఉంది. తను క్యారియర్ తెరిచి భోజనం చేసింది. పాల్కి అన్నీ మూతలు పెట్టి తను బెడ్రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుని ట్యూబ్ వెలిగించి ఆశ్చర్యంతో తుళ్ళిపడింది. ఆమె కళ్ళు అక్కడే టాయిలెట్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చొని తననే చూస్తున్న వేణుగోపాల్ మీద నిలిచాయి. ఆమె శరీరం జలధరించింది. అర్థం కానట్టు చూస్తూ నువ్వా అంది చిన్నగా. చెప్పాను కదా ఏనాటికైనా నువ్వు నా కోరిక తీర్చక తప్పదని అన్నాడు వ్యంగ్యంగా. అందుకని పగబట్టిన పాములాగా వెంటాడుతున్నావన్నమాట. రెప్పపాటు కాలం ఆగింది. వనితల్ని వెంటాడే అవసరం నాకు లేదు. మనసు మెచ్చిన వనితను వశపరుచుకునేందుకు మాత్రం ఎంతైనా ఖర్చు పెడతాను, ఫలితం పొందుతాను అన్నాడు ఆఫీసర్ వేణుగోపాల్. నాకు వివాహమైంది టీవీగా అంది. అది నాకు తెలుసును. హనీమూన్ వంకతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నా కోసమే అని చెప్పాడు. అతను ఆ మాట చెప్పగానే తల తిరిగినంత పనైంది. అర్థం కాని అగమ్య గోచరమైంది. హనీమూన్ వంకతో అక్కడికి తీసుకొచ్చింది వేణుగోపాల్ కోసమా? ఏమిటా మాట అని లోలోన అనుకుంటూ అర్థమైనట్లు వేణుగోపాల్ని చూసింది. ఇంకా నన్ను నమ్మలేకుండా ఉన్నావా? ఇదిగో నీ భర్త పాల్ నాకు రాసిచ్చిన అగ్రిమెంట్ అంటూ జేబులో నుంచి అరటావు సైజు కాగితం తీసి అరుణకు అందించాడు వేణుగోపాల్. అరుణ అందుకుంది. నొసలు చిట్లించి చూస్తూ మడత విప్పి లోపల చదువుకుంది. పొంగి పొర్లే దుఃఖంతో దాన్ని ముక్కలుగా చించి వేణుగోపాల్ మొహాన కొట్టింది. వేణుగోపాల్ గది ప్రతిధ్వనించేటట్లు పక్కున నవ్వాడు. నేను నమ్మను, ఇందులో ఏదో మోసముంది. నీకు అమ్ముడుపోయే అవసరం నాకేం లేదు, పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది అరుణ. వచ్చింది వెళ్ళడానికి కాదే వన్నెల బిసనకర్ర, నిన్ను నాలో చేర్చుకునేందుకు అన్నాడు. నా బొందిలో ప్రాణం ఉండగా నీ వశం కాను ధీమాగా అన్నది అరుణ. ప్రాణం పోయాక నువ్వు కట్టెల వశమవుతావు కానీ నాకెందుకు? ఆ ప్రాణం ఉండగానే నిన్ను అంటూ లేచి చేయి పట్టుకున్నాడు వేణుగోపాల్. అరుణ విదిలించుకొని అతని చెంప చెళ్ళుమనిపించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మసలుకోవడం నేర్చుకో. 4 అడుగులు అవతలకు వేసి రొప్పుతూ అన్నది. ఆ మర్యాదలే నిన్ను పాటించమంటున్నాను. కాదా బలాత్కరిస్తాను. ఇక్కడ నన్ను కాదని నీకు అడ్డం వచ్చే వెధవ ఎవ్వడూ లేడు అంటూ అరుణను సమీపిస్తున్నాడు. అంతలో తలుపు చప్పుడైంది. వేణుగోపాల్ ఆగి
తలుపుల్ని అరుణని మార్చి మార్చి చూస్తూ, నీ మొగుడేమో వెళ్ళి తలుపు తీ అన్నాడు వ్యంగ్యంగా. అరుణ అర్థం కానట్టు చూసి వెళ్ళి తలుపు తెరిచింది. పాల్ లోపల అడుగుపెట్టి అరుణ వేణుగోపాల్ని అదో విధంగా చూశాడు. ఏవండి అంటూ వెళ్ళి పాల్ గుండెల మీద వాలిపోయింది. వేణుగోపాల్ కదలికలేని స్తంభంలాగున నిలబడిపోయాడు. సిగరెట్ వెలిగించి ఆ ఇద్దరిని అదోలా చూస్తున్నాడు. ఇంత పని జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. అయినా ఎందుకింత రాద్ధాంతం? నాకు ఇష్టం లేకుండా వేణుగోపాల్ గారు ఇక్కడికి వస్తారా? నీ మీద చెయ్యి వేస్తారా? ఆయనకు మనస్ఫూర్తిగానే నా భార్యవైన నిన్ను ఆయన హస్తగతం చేస్తున్నట్లు అగ్రిమెంట్ రాసిచ్చాను. ఎందుకింత అల్లరి చేస్తావు? వెళ్ళు అంటూ అరుణ భుజాలు పట్టుకుని వేణుగోపాల్ వైపు విసురుగా నెట్టాడు పాల్. అరుణ వేణుగోపాల్ మీద పడకుండా తప్పించుకుంది. పాల్ని కఠినంగా చూస్తూ పాల్ అని అరిచింది గట్టిగా. ఇంత మోసం చేస్తావా? తిరిగి పళ్ళు కొరుకుతూ అంది అరుణ. పాల్ పెద్ద పెట్టున నవ్వాడు. నీతికి నిలబడితే ఈ రోజుల్లో కనికరించేవాడెవడే? ఎన్ని మోసాలు చేస్తే అంత పెద్ద మనిషి అనిపించుకుంటాడు. మోసం చేస్తేనే ముద్ద దిగుతుంది, ముచ్చట్లు నెరవేరుతాయి. నా పేరు పాల్ కాదు, ఆనంద్. పాల్గా అవతారమెత్తాను. మ్యారేజీ బగ్గరగా ఖుషీ జీవితాన్ని సాగిస్తున్నాను అన్నాడు గర్వంగా. అరుణకు తల మీద పిడుగు పడినంత పనైంది. మ్యారేజ్ బగ్గర్ అని పెదాల మీద గొణిగింది. రాస్కెల్, నన్ను మోసం చేస్తావా? తిరిగి కఠినంగా చూసి అన్నది అరుణ. నేను చేయలేదే నిన్ను మోసం, నీకు నువ్వే చేసుకున్నావు. నా గురించి చదువుకున్న దానివి, పత్రికల్లో చదివి ఉండాలే. చదివినా లేకపోయినా పెళ్ళాడతానన్న నన్ను కట్నం లేకుండా పెళ్ళాడాను. తర్వాత అంటావా? పెళ్ళికి ముందు మీ అమ్మ అన్న విధంగానే ఆచరణలో పెట్టాను. ఏమంది మా అమ్మ అడిగింది. నా చేతుల్లో పెట్టాక నిన్ను నా ఇష్టం వచ్చినట్లు చేసుకోమంది. చేసుకున్నాను. 10,000 రూపాయలు తీసుకొని నిన్ను పెళ్ళాడాను. చెప్పిన విధంగా ఆఫీసర్ గారికి సమర్పించాను అన్నాడు పాల్. నోర్మయ్ అరిచింది అరుణ. అదే నేను చెప్పేదేను. నోరు మూసుకుని వేణుగోపాల్ వశం కమ్మని. చిన్నగా నవ్వి వేణుగోపాల్ని చూశాడు. ఇక్కడ నా పనైపోయింది సార్, మరి మీ ఇష్టం. తిరిగి అని అరుణను చూస్తూ టాటా అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. మ్యారేజ్ బగ్గర్ పాల్. పాల్ అసలు పేరు ఆనంద్. మ్యారేజ్ బగ్గర్గా జీవిస్తూ ఎందరి కొంపలో ముంచుతున్నాడు. ఊరికొక పేరు పెట్టుకొని తనంత ఆస్తిపరుడు లేడని చెప్పుకుంటూ అందమైన అమ్మాయిల్ని పెళ్లాడడం, వాళ్లను ఇతరులకు సమర్పించి ప్రతిఫలం తీసుకొని జాలీగా పొట్ట గడుపుకోవడం పాల్ నిత్యకృత్యం. క్షణానికొక రూపం, క్షణానికొక పేరు. పోలీసు వలలో కూడా చిక్కుకోకుండా స్వైర విహారం సాగిస్తున్నాడు. అతను ఆఫీసర్ వేణుగోపాల్కి దూరపు బంధువు. అరుణ మీద వేణుగోపాల్కి అభిప్రాయం ఏర్పడి పట్టుదలగా రూపొందిన తర్వాత ఆమెను చేజిక్కించుకొని తన కోరిక తీర్చుకునేటందుకు అనేక విధాల ప్రయత్నించి విఫలుడైనాడు. ఆఖరి ప్రయత్నంగా ఆనంద్ కోసం గాలించి అతన్ని తన వద్దకు రప్పించుకున్నాడు. దుర్గమ్మ గారింటికి తరచుగా వెళ్ళొచ్చే పరమేశానికి డబ్బాస పెట్టి లోబర్చుకొని మ్యారేజీ బగ్గర్ ఆనంద్ పాల్కి అండగా పంపాడు. వేణుగోపాల్ వేసిన ఎత్తు పారింది. అరుణను తన వశం కమ్మని శతవిధాలు చెప్పి చూశాడు. ఏమైనా అతని వశం కానంది. ప్రాణం పోవడానికే అంగీకరిస్తానంది. వేణుగోపాల్ ఆమెను నిరంకుశంగా స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. అతనిలోని మానవత్వం మరుగున పడింది. మృగత్వం తలెత్తింది. విసురుగా ఆమెను తన మీదకి లాక్కున్నాడు. అరుణ తప్పించుకోవాలని పెనుగులాడుతోంది. ఎంతకీ వశం కాకుండా ఉంది. క్రమేపీ ఆమెలో శక్తి సన్నగిల్లింది. అయినప్పటికీ శక్తినంతటినీ కూడదీసుకుని బలంగా అతని మొహం మీద గుద్దింది. చేయి పట్టుకుని కరిచింది. వేణుగోపాల్ ఆ బాధను సహించాడు. కానీ ఆమెను మాత్రం విడవలేదు. ఇద్దరూ పెనుగులాడుతూనే ఉన్నారు. అంతలో పెద్ద పెట్టున శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఇద్దరూ కిటికీ వైపు చూశారు. కిటికీ అద్దాలు పగిలి ముక్కలై లోపల చెల్లా చెదురుగా పడ్డాయి. అందులో నుండి సుందరం లోపలికి దూకాడు. అరుణ ఆనందానికి అంతులేకపోయింది. మనస్సు తేలిక చేసుకుని నిట్టూర్పు విడిచి ఒంటి బట్టల్ని సరిచేసుకుంది. సుందరం ఆఫీసర్ వేణుగోపాల్ మీద కలియపడ్డాడు. ఆ ఇద్దరు ఆవేశాలు పెంచుకుని తీవ్ర దశన పోరాడుతున్నారు. జయాపజయాలు ఫలానా వారివని చెప్పేందుకు వీలు పడకుండా ఉంది. ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరు మేడ మీద అంచుకు ఒకరినొకరు తరుముకుంటూ వెళ్లారు. అక్కడ మళ్లీ పోరాటం ప్రారంభమైంది. ఒళ్ళు మర్చి కొట్టుకుంటున్నారు. వేణుగోపాల్ కాలు జారింది. పట్టు తప్పి మేడ పైభాగం నుంచి కింద పడ్డాడు. అదే సమయంలో అటు వెళ్తున్న పోలీస్ వ్యాన్ పైభాగాన పడి కిందికి దొర్లిపడ్డాడు. పడిన వెంటనే రక్తపు మడుగులో పడి ప్రాణం విడిచిపెట్టాడు. పైనుండి ఆ దృశ్యం చూసిన సుందరం తుళ్ళిపడ్డాడు. వేగంగా గదివైపు పరిగెత్తాడు. అరుణ, నువ్వు ఈ దారిన పరిగెత్తు. తోటవతల సరుగుతోపులో ఉండు. నేనొచ్చి కలుసుకుంటాను. ఇక్కడుంటే చాలా ప్రమాదం. ముందు వెళ్ళు అని భుజం పట్టుకుని నెట్టాడు సుందరం రొప్పుతూ. అరుణ ఎటూ చెప్పలేదు. జరగబోయే పరిస్థితిని
బోధపడలేదు. సుందరం ఎందుకంతగా కంగారు పడుతున్నాడో ఊహించలేకపోయింది. తప్పనిసరై అతను చూపిన దారి వెంట పరిగెత్తింది. ఆ వెంటనే పోలీసులు మేడపైకి వెళ్లారు. సుందరాన్ని చూశారు. అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి భవనం అంతటినీ గాలించారు. పగిలిన గాజు గ్లాస్ ముక్కలు, ఇతర సామాన్లు తప్ప ఎవరూ కనిపించలేదు. పోలీస్ ఇన్స్పెక్టర్ సుందరాన్ని సమీపించాడు. ఆ వ్యక్తిని మేడ మీద నుండి తోసింది నువ్వేనా అని అడిగాడు. కాదు, విధి అన్నాడు సుందరం. ఏమిటా పిచ్చి సమాధానం? ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు. ఒక పిచ్చి కుక్క చావును గురించి అడిగితే ఎటువంటి సమాధానం వస్తుంది? సుందరం అడిగాడు. ఏ ఊరు నీది? విజయవాడ. ఇక్కడేం చేస్తున్నావు? పిచ్చి కుక్క పొగరనచడానికి వచ్చాను. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు ఇన్స్పెక్టర్. సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు సుందరం. పోలీస్ వాళ్ళు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి వెంట తీసుకువెళ్తున్నారు. ఆ దృశ్యాన్ని సరుగుతోటలో నక్కిన అరుణ చూసి ఆశ్చర్యపడింది. వాళ్ల మార్గానికి అడ్డు వెళ్ళింది. ఆగండి, ఏమిటి ఘోరం అనర్చింది అరుణ. ఎవరి అమ్మాయి? ఆగి ఇన్స్పెక్టర్ అడిగాడు. ఎవరో పిచ్చిది అన్నాడు తనకు తెలియనట్లు సుందరం. పిచ్చిదాన్ని కాదు నేను, ఆయన చెల్లెల్ని అంది ఆవేశంతో. ఇది మరీ బాగుంది. నాకు అసలు చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు అన్నాడు వ్యంగ్యంగా సుందరం. నా మాట విని నన్ను తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు, అసలు కథను నేను చెప్తాను అన్నది పొంగిపొర్లే దుఃఖాన్ని అణుచుకుంటూ అరుణ. తీసుకుపదండి అంటూ పోలీసులను చూసి తల విదిలించాడు ఇన్స్పెక్టర్. అరుణ సుందరంలను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి జరిగిన కథంతా అరుణ చెప్పగా విని ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. సుందరం ఆఫీసర్ వేణుగోపాల్ని బుద్ధిపూర్వకంగా పైనుండి కిందకి తోసినా లేకపోయినా ఆఫీసర్ సుందరం క్రింద పడి చావటానికి సుందరం కారణమని అతన్ని మాత్రం రిమాండ్లో ఉంచారు. ఆఫీసర్ వేణుగోపాల్ శవాన్ని పోస్ట్మార్టంకి పంపారు. మ్యారేజ్ బగ్గర్ పాల్ అనబడే ఆనంది పట్టుకోవడం కోసం పోలీసులు వల విసిరారు. అరుణ ఒంటరిగా మిగిలిపోయింది. కథ కొనసాగుతుంది.